మంచి చేయండి అని ఇచ్చారు. ఈ రోజు జగన్ గురించి ఆలోచించి జగన్ గురించి అంటే జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఆయనకి జైలుకు పంపించేస్తే ఇంకెవరో లేరు, షర్మిల గారు వాళ్ళు లేరు, ఇబ్బంది పడతారు, పార్టీ పూర్తి స్థాయిలో భూస్థాపితం అయిపోతుందని ఆలోచన చేస్తున్నారు, కుట్రలు పన్నుతున్నారని కదా వాళ్ళు మాట్లాడేది. కాదు వర్మ గారు, సింపుల్ గా నేను ఏమన్నానంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించాలంటే వాస్తవానికి ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నా సరే, ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, రేపు పొద్దున అసెంబ్లీకి వస్తాడు, మళ్ళీ దీని మీద మాట్లాడతాడు. అసలు ఈ రోజు ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా లేడు, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావడం రాకపోవడం అతని ఇష్టం. ఈ రోజు వైసీపీలో కూడా చిన్న ట్రోల్స్ నడిచినాయి. ఆయన అసెంబ్లీకి కూడా రాడంట, ఆయన పదవికి కూడా రాజీనామా చేస్తాడంట, సైలెంట్ గా ఉండిపోతాడంట, 11 మంది ఎమ్మెల్యేలో 10 మంది మిగిలిపోతారంటారు. ఏదో ఒక ట్రోలింగ్స్ చూశాను నేను ఇందాక సాయంత్రం. ఏమన్నాను వర్మ గారు, ఇక్కడ నాకు ఎందుకు నవ్వు వస్తుందంటే జగన్ గురించి ఆలోచించే టైం వేస్ట్ చేసేవారు మా దగ్గర లేదు. జగన్ తప్పు చేశాడని ఈ రోజు అధికారులందరికీ తెలిస్తే జగన్ లోపల పోతాడు, తప్పు చేయకపోతే బయట ఇంట్లో కూర్చొని హ్యాపీ ఇంట్లో పడుకుంటాడు. మాకెందుకు సార్ ఆయన గురించి? ప్రజలు ఆయన గురించి ఆలోచించమని ఈ రోజు మా కూటమిని గెలిపించాల, ప్రజల గురించి ఆలోచించమని కూటమిని గెలిపించారు, మాకు అవకాశాన్ని ఇచ్చారు. ఈయనేమంటున్నాడు, 23 మంది గెలిచిన చంద్రబాబు నాయుడు, ఒక్క సీటు గెలిచిన పవన్ కళ్యాణ్ కంబ్యాక్ అయ్యారు, మేము రాలేమా అంటున్నారు. వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 151 మ్యాండేట్ ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడం చేత కాలేదు జగన్మోహన్ రెడ్డికి. 151 స్థానాలు ఉన్నాడు, కూలిపోయి 11 స్థానాలకు పడిపోయి ఎంత చేతగాని పెట్టుకోవాలి కదా. మరి కింద సార్ మీకు ఎన్ని సీట్లు వచ్చి మీరు ఎన్ని కిలోమీటర్ పడిపోయారు, ఎందుకు పడిపోయారు సార్? ఓకే, ఇది కాదు, ప్రజా తీర్పుని కిరణ్ మరి మనం అనుకోవచ్చు ఏదైనా. మీకు 1,50,00,000 ఓట్లు పడి మీకు మాకు 1,30,00,000 మీకు మాకు ప్రతి వ్యత్యాసం లేదు. 15 లక్షల ఓట్లు వ్యత్యాసం. కిరణ్ రెస్పాండ్ సార్ చెప్పండి. రైట్, ఏంటి ఓవరాల్ గా ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు అనవసరంగా లక్ష్మణ్ గారు ఎందుకు అంత ఆవేశపడుతున్నారు నాకు అర్థం కావట్లే. అదేంటి, ఆయన పార్టీని ఆయన డిఫెండ్ చేసుకోవద్దా ఏంటి? అంటే అంత అవసరం లేదు సార్, అంత అవసరం లేదు. అదే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. గతంలో ఇలాగే అన్నారా కిరణ్ మీరు, చట్టం తన పని తానే చేసుకుపోతున్నదని? అంటే సార్ ఇప్పుడు 4 సంవత్సరాల 10 నెలల కాలం పాటు తప్పుగా అనిపించిన లక్ష్మణ్ గారికి ఈ రోజున అది రైట్ అనిపిస్తుంటే నాకు నవ్వు వస్తుంది, అంతకుమించి ఏం లేదు. పార్టీ కండువా అలా అనిపిస్తుంది, రేపు కిరణ్ ఒకవేళ మారినా కిరణ్ కూడా అలాగే అనిపిస్తుంది, ఇంకా సహజం రాజకీయాల్లో. సార్ ఈ రోజు చెప్తా ఉన్నా, రోడ్ చేసుకోండి, ఉంటే జనసేన పార్టీలో ఉంటా, లేకపోతే ఇంట్లో ఉంటాం, అంతే. అలా చాలా మంది చెప్పారు. మేము అలాగే రాజకీయ ప్రవేశం చేస్తాం. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు అభిమానిగా నాకు పుట్టిన 3 పిల్లలకి రామస్వామి గారి పేరు పెట్టుకున్నాను నేను. నాకు చేసిన నాకు అభిమాని హీరో చిరంజీవి గారు. ఆ ప్రాంతంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు హిట్ అవ్వాలన్న కొబ్బరికాయలు కొట్టిన వ్యక్తిని నేను. అలాంటి వ్యక్తిని ఈ రోజు పార్టీ వీడాలంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు వీడాలో ఖచ్చితంగా నేను జనసేన పార్టీలో రాజకీయాల సర్వసాధారణం. పార్టీలో ఎవరైనా మారుతారు, అవసరాన్ని బట్టి పార్టీలో మారే అవకాశాలు ఉంటాయి, అంతేగాని మానవ మారుతారు కదా ఎవరైనా. కాదు, వినండి వెంకటరెడ్డి గారు ఏమైనా పూనారు, ఒక్క నిమిషం వినండి, వినండి. నేను కూడా అనేది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఫైట్ చేసిన మీరు ఇప్పుడు అధికారం వచ్చే టైంకి మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నారు చూడండి. నాకు బాధ వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఇప్పుడు 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఒక తపనతోనే ఎవరన్నా రాజకీయాల్లోకి వస్తారు. ఈ రోజున అధికారంలోకి వచ్చి మనం అద్భుతమైన మ్యాండేట్ జనసేన పార్టీకి వచ్చింది, అద్భుతమైన మ్యాండేట్ టీడీపీ బీజేపీకి వచ్చింది. ఈ సమయంలో మనం ప్రజలకు ఏదైనా మంచి చేయాలి, ప్రజలకు ఏదైనా ఉపయోగపడే పని చేయాలి. 20 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది, మనం దాన్ని మళ్ళీ ఒక గాడిలో పెట్టాలి అని అనుకుంటున్న పరిస్థితుల్లో మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసిన తప్పులు వెనకేసుకొస్తానే ఉండిపోయారు కదా. ఆ విషయంలో నేను ఫీల్ అవుతున్నాను, అంతకుమించి నాకేం బాధలేదు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యలు ఏమి ఉండవు సార్. ఆయన మీద కేసులు మేము పెట్టినవి కాదు, ఇప్పుడు కొత్తగా ఏం పెట్టినవి కాదు. 33 కేసులు ఉన్నాయి ఆయన మీద, సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. ఆల్రెడీ ఆయన 16 నెలలు జైల్లో శిక్ష చేసి వచ్చారు. ఇప్పుడు మేమేం కొత్తగా ఆయన మీద పెట్టి ఆయన మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవాల్సిన అవసరమే లేదు. సజావుగా ఆయన మీద 10 సంవత్సరాల పై చిలుకు నుంచి ఆయన బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు. సజావుగా ఆయన కేసులు విచారణ జరిగి ఆయనకు శిక్ష పడితే దాన్ని కూడా మా ఖాతాలో వేస్తారా? మేమేదో కక్ష సాధింపు చర్యలు అంటారా? ముందే చెప్తున్నాను నేను, ఆ కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద 10 ఏళ్ల నుంచి ఉన్నాయండి. ఇప్పుడు ఖచ్చితంగా ముందు రోజుల్లో ఉంటుందని అయితే నేను భావిస్తా ఉన్నా సార్. వినిపిస్తుందా?
వీడియో బ్రేక్ అవుతుంది. సార్ నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి కేసులు, 12 సంవత్సరాల నుంచి ఉన్నాయి కేసులు. సో ఏదన్నా జరగవచ్చని ముందుగానే హింట్ ఇస్తున్నారు, అంతేనా? బుజ్జి రెస్పాండెంట్, ఏదన్నా జరగవచ్చని ముందుగానే హింట్ ఇస్తున్నారా? సార్ ఏదైనా జరగవచ్చు కాదు సార్, అసలు ఇప్పటికే లేట్ అయింది. అవునా? నేనేమంటానంటే ఇప్పటికే సార్ 10 సంవత్సరాల నుంచి ఎవరన్నా బెయిల్ మీద ఉంటారా సార్? మీరు చెప్పండి. ఇప్పుడు సత్యం బాబు అనే కుర్రోడు 10 ఏళ్ళు జైల్లో మగ్గిపోయాడు. కోడికత్తి శ్రీనివాస్ అనే కుర్రోడు అతను 5 ఏళ్ళు 6 ఏళ్ళు జైల్లో మగ్గిపోయాడు. ఈ రోజు 4 పోస్టులను రిలీజ్ అయ్యారు. 16 నెలలు జైల్లో శిక్ష అనుభవించిన జగన్మోహన్ రెడ్డి గారు, 33 పైచీల కేసులు జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల పైగా బెయిల్ మీద ఉన్నారు. ఆయన కోడికత్తి సీనుకు బెయిల్ ఇవ్వమంటే ఇవ్వలేదు. నేనేమంటానంటే కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్ ట్రాక్గా, అంటే వెరీ సూన్ దాని మీద విచారణ పూర్తి చేసి అదే ఏదైతే తేల్చేయాలి. ఇప్పుడు అతను తప్పు చేశారా తప్పు చేయలేదా అనేది తేల్చేస్తే దాని తర్వాత ప్రాసెస్ ఏదో అది ఉంటుంది కదా సార్. అంతేగాని మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నామని ఏదో త్రిపుల్ గారిని ఆయన ఏదో పెద్ద పెద్ద డైలాగులు చెప్పేశారు లక్ష్మణ్ గారు. త్రిపుల్ గారిని కొట్టడం తప్పు కరెక్ట్ కాదా? కొట్టడం అబద్ధమా? లేకపోతే ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి కాళ్ళు ఎరగదీసేలాగా కొట్టడం అబద్ధమా? లేకపోతే అతన్ని 4 సంవత్సరాలు మన రాష్ట్రంలోకి రాకుండా భయపెట్టేసి ఎక్కడో ఢిల్లీలో తలదాచుకునేలాగా చేయడం అబద్ధమా? తన నియోజకవర్గంలో ఎవరైతే గెలిపించారో వాళ్ళని కలవకుండా బెదిరింపులకు గురి చేయడం అబద్ధమా? ప్రధానమంత్రి గారు తన సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తున్నా కూడా ఆయన రాలేకపోయాడు సార్. త్రిపుల్ గారు రాలేకపోయారు. ఒక ఎంపీకి ఇంత పెద్ద ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ డెమోక్రసీలు అని చెప్పుకుంటున్న మన దేశంలో ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ప్రధానమంత్రి గారు వస్తుంటే తన కాన్స్టిట్యున్సీకి రాలేకపోయాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యలు ఏంటి సార్? దానికి జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెండ్ చేసేవాళ్ళు, లాస్ట్ 5 సంవత్సరాలుగా జరిగిన అరాచకాలని డిఫెండ్ చేసేవాళ్ళు కొంచెం ఆలోచించాలి. ఒకసారి మనస్సాక్షితో ఆలోచించాలి. సాక్షితో కాదు, మనస్సాక్షితో. గుండెల మీద చేసుకుని రాత్రిపూట పడుకునేటప్పుడు ఫ్యాన్ అంక చూస్తా, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ కాదు, ఇంట్లో ఉన్న ఫ్యాన్, ఆ ఫ్యాన్ అంక చూస్తా ఆలోచించుకోవాలి. మనం చేస్తున్న తప్ప రైటా, మనం మాట్లాడుతున్న తప్ప రైటా, మనం ఎవరిని డిఫెండ్ చేస్తున్నాము, మనం ఎవరిని వెనకాల వేసుకొస్తున్నాము. ఈ రోజున ఒక ప్రజాప్రభుత్వం వచ్చింది, 124 సీట్లతో అత్యధిక మ్యాండేట్, జనసేన పార్టీకి 100% స్ట్రైక్ రేటు. ప్రపంచం అంతా దేశం రాష్ట్రం వైపు చూస్తుంది ఈ రోజున ఇన్వెస్ట్ చేయడానికి. ఈ సమయంలో కక్ష సాధింపు చర్యలు ఏముండవు సార్, మాకేం పనేం లేదేంటి? ఓకే, సో ఇప్పుడు ఏదైనా జరగచ్చు, ఎవరికైనా ట్రీట్మెంట్ ఒకే రకంగా ఉంటుంది. డెవలప్మెంట్ జరిగిద్ది సార్. డెవలప్మెంట్ అయితే